ఇంతసేపు నువ్వు మీ అమ్మతో మాట్లాడింది ఏంది? అబ్బే ఏం లేదు పల్లవి, మా అమ్మతో ఫోన్ మాట్లాడి చాలా రోజులు అవుతుంది. అందుకు క్యాజువల్ గా ఎప్పట్లాగే మాట్లాడినాను. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు ఫోన్లో మీ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ విన్నా నేను. నీకు ఎంత ధైర్యం? మీ అమ్మకి అన్ని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా నా గురించి? కొంచెమన్నా బుద్ధి ఉందా నీకి? మరి నన్ను ఏం చేయమంటావు? నాకి పల్లవికి పెళ్ళయి ఇన్ని రోజులు అవుతుంది, ఆయన గాని పల్లవి నాతో సరిగ్గా ఉండలేదని చెప్పాలనా? నన్ను చూస్తేనే కోపగించుకుంటది, అసహించుకుంటదని చెప్పాలనా? చెప్పు, నిజం అదే కదా. ఎంత ఈజీగా చెప్పినావు పల్లవి. మనిద్దరము సంతోషంగా లేము అని మా అమ్మకి మా నాన్నకి తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళ కొడుకు జీవితం ఏమైపోతుందో అని వాళ్ళు బెంగ పెట్టుకోరా? నిజం తెలిస్తే బాధపడతారని వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్తావా? ఈ నిజం వాళ్ళకి ఎప్పటికైనా తెలిసేదే కదా. నిజం తెలిసినప్పుడు చూసుకుందాం. అంతవరకు వాళ్ళు కనీసం నేను చెప్పిన అబద్ధంతో ప్రశాంతంగానే ఉంటారు కదా. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని నా గురించి అన్ని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా? ఏమన్నావు? నేను మంచిగా మారిపోయి నిన్ను బాగా చూసుకుంటున్నానా? ఇండియాకి కూడా అత్తయ్య మామయ్య కోసం పోదామన్నానా? మీరు చెప్పే అబద్ధాలకు కూడా హద్దు పద్దు అనేది ఉండాలి. నువ్వు ఫీల్ అయి ఉంటే సారీ పల్లవి, నేను కావాలని చెప్పలేనట్లా. నువ్వు ఎట్లా చెప్పినా నాకు అనవసరం. నేనైతే అత్తయ్యకి ఫోన్ చేస్తా. మీ కొడుకు చెప్పింది మొత్తం అబద్ధమని చెప్తా. అయ్యయ్యో ప్లీజ్ పల్లవి, అంత పని మాత్రం చెయ్యొద్దు. వాళ్ళకి నిజం తెలిస్తే తట్టుకోలేరు. అందులో మా నాన్న ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటది. నిజం తెలిస్తే ఆయన ఏమైపోతాడో ఏమో. ప్లీజ్ పల్లవి, ఇదొక్కసారికి నన్ను క్షమించు. సరే, మామయ్య ఆరోగ్యం అన్నావు కాబట్టి ఇదొక్కసారికి వదిలేస్తున్నా. ఇంకోసారి ఎవరికైనా నా గురించి అబద్ధాలు చెప్పినామనుకో, నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు. సరే పల్లవి. ఇంకో 2 days లో ఇండియాకి పోతున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే కదా? పూర్తయినట్టే. సరే, ఇంక పోయి నుంచి. ఈ అభికి నేను పెళ్లికి ముందు చిలకకు చెప్పినట్టు చెప్పినాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. ఒకవేళ నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా నేను నీతో సరిగ్గా ఉండను అని చెప్పినాను. ఆయన గాని కొంచెం కూడా ఆలోచించకుండా నా మెళ్ళ తాళి కట్టినాడు. ఇప్పుడు నాలో మార్పు వస్తలేదని బాధపడితే ఏం లాభం? కిరణ్కి ఫోన్ చేయాలి. ఇంకో 2 days అంతే, నా జీవితం నాకు నచ్చినట్టు మారుతుంది. కిరణ్తో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అవనీని పొద్దునుంచి బాగా ఇబ్బంది పెట్టినాను. ఇప్పుడు మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇప్పుడు కూడా ఏదో ఒక పని చెప్తా. నేను పెట్టే టార్చర్ భరించలేక అదంతా కదా వాళ్ళ పుట్టింటి గురకాలి. కిచెన్లో చేయడానికి పనులేం లేవు. అమ్మ ఆల్రెడీ వంట కూడా చేసింది. మరి అవనికి ఇంకేం పని చెప్పాలి? అమ్మ వంట చేస్తే చేసింది. అమ్మ చేసిన వంట నాకేం నచ్చలేదు, నువ్వు నా కోసం ఏమైనా చెయ్యని చెప్తా. అవని, అవని, ఏందే పిలుస్తున్నావు? నీ పేరు అవనీనా? నేను అవనీని పిలిస్తే నువ్వు వచ్చినావేంది? ఎవరొస్తే ఏం గాని ఇంతకెందుకు పిలిచినావో చెప్పు. నేను అవనీకే చెప్తా, నీకు చెప్పాను. ఎందుకు? నువ్వు తలకాయ తినకుండా ఇటు నుంచి పోమ్మా. నువ్వు ఫస్ట్ నా తలకాయ తినకుండా అవనీని ఎందుకు పిలుస్తున్నావో చెప్పు. పొద్దు నుంచి అవనికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా పనులు చెప్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా ఏమైనా పని చెప్పడానికనే పిలుస్తున్నావా? అంటే అది నాకు తెలిసే, నువ్వు అవనీని ప్రశాంతంగా ఉండనియవు కదా. నాకింకా వేరే పని పాట ఏం లేదు. మరి నీ కోడల్ని ఇబ్బంది పెట్టడమే పని. స్వప్న, ఏంది పిలిచినావు? అవనీకి చెప్తా అన్నావు కదా, ఇప్పుడు అవని వచ్చింది, చెప్పు మరి. ఏందో చెప్పు స్వప్న. అవని, నాకు మా అమ్మ చేసిన వంటలు ఏం నచ్చలేవు. అస్సలు తినబుద్ధి అయితే లేదు. అదేంది అట్లంటున్నావు? అన్ని నీకు ఇష్టమైన కూరలే చేసినా కదా. ఎంత ఇష్టమైన కూరలైనా మంచిగా చేస్తేనే తింటారు. నీలాగా రుచి పచ్చి లేకుండా చేస్తే ఎవరు తింటారు? నేను వండేటప్పుడు టేస్ట్ చేసినాను, బానే ఉన్నాయి కదా. ఏం బాగున్నాయి? ఉప్పు ఎక్కువ వేసినావు. నువ్వు ఇంతకు తిన్నావా? అవును, టేస్ట్ చేసినాను, అస్సలు బాలేదు. నేను పోయి చూస్తాగు. ఏంది ఏమన్నావు? ఉప్పు ఎక్కువైందే? అవును. నీకు ఈ మధ్య బీపీ ఎక్కువైంది కదా, అందుకే ఉప్పు ఎక్కువైనట్టు అనిపించిందేమో. నేను చేసిన వంటలు బానే ఉన్నాయి, నోరు మూసుకొని అవే తిను. అవైతే నాకొద్దు, నాకు అస్సలు నచ్చలేవు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నాకు మళ్ళీ సపరేట్గా వంట చేయాలి. ఏంది, నీకోసం మళ్ళీ వంట చేయాలా? అవును. నీకు పూటకి 12 సార్లు వండి పెట్టనీక నా చేత కాదు. అయినా నేను చేసిన వంటలు బానే ఉన్నాయి, నోరు మూసుకొని అదే తిను. నువ్వు ఇట్లా అంటావనే నేను అవనిని పిలిచిన. అంటే ఇప్పుడు నీకోసం అవని వండి పెట్టాలనా? అవును. దానిలో తప్పేముంది? ఇంటి ఆడపిల్లని, అందులో గర్భవతిని. నాకు నచ్చిన వంటలు అవని చేస్తే తప్పేముంది? డౌట్ లేదు, ఈ స్వప్న కావాలనే చేస్తుంది. దీనికి మొదటి నుంచి అవని అంటే కోపం. ఈ స్వప్న ఇన్ని రోజులు విధవ వేషాలు వేస్తే ఇంట్లో అందరూ తిట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, దీన్ని ఎవరు తిట్టరని దీని ధైర్యం.
అందుకే భయం లేకుండా అవనిని ఇబ్బంది పెడుతుంది. పాపం అవని పొద్దునుంచి స్వప్న చెప్పిన పనులని చేసింది. అయినా గాని దీనికి జాలనిపిస్తలేదు. చెప్పండి, నా కోసం సపరేట్గా వంట చేసరా చేయరా? చేయకపోతే నేను పస్తులు వండుకుంటా. అందులో ఈరోజు పొద్దునుంచి సరిగ్గా అన్నం తినలేను. నాకు నీరసంగా ఉంది. అయినా మీకు నా ఆరోగ్యంతో పనేముంది? మనవరాలో మనవడో వస్తున్నాడని సంతోషపడడం కాదు, నా ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. ఇదేంది పస్తులు వండుకుంటా అంటుంది? ముందన్నే వట్టి మనిషి కాదు, అందులో పొద్దునుంచి సరిగ్గా తినలేను అంటుంది. రాను రాను దీనికి మొండితనం మరీ ఎక్కువైతుంది. ఇది చెప్పినట్టు చేయకపోతే ఇది నిజంగా పస్తులు వండుకుంటుంది. ఊకెందుకు వచ్చిన గొడవ? వండి పెడితే సరేలే, నువ్వు చెప్పిన మాట వినవు కదా, నీకోసం మళ్ళీ వంట చేస్తలే. ఏంది మళ్ళీ నువ్వేనా? మరి నేను కాక ఇంకెవరు చేస్తారు? నువ్వేం వద్దు, ఇందాకే వంటలు ఉప్పు ఎక్కువేసినావు. ఇప్పుడు నా కోసం అవని వంట చేస్తుంది. అదేంది, ఇంతకుముందు అవని చేసిన వంటలు నాకు అస్సలు నచ్చవని చెప్పినావు కదా, మరి ఇప్పుడు అవని వంట చేయాలంటున్నావు? లేదు, నాకు ఈ మధ్య అవని చేసిన వంటలు కూడా బాగా నచ్చుతున్నాయి. నాకు అవని వండి పెట్టాలి. వసై పాపం అవని పొద్దునుంచి పనులు చేస్తూనే ఉంది. ఇప్పటికైనా అవని వదిలేయి. నీకు నచ్చినట్టు వంట నేనే చేస్తా. ఏం అవసరం లేదు, నాకే అవనీనే చేయాలి. పర్లేదు అత్తయ్యా, స్వప్న నేనే చేయాలని చెప్తుంది కదా, నేను చేస్తా, మీరు వెళ్ళండి. అది కాదమ్మా, ఇంకా మీరేమీ చెప్పొద్దు అత్తయ్యా. ఇట్లే మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ముందన్నే స్వప్న పొద్దునుంచి సరిగ్గా తినలేను అంటుంది. నేను తొందరగా వంట చేస్తా, మీరు వెళ్ళండి. అమ్మయ్యా, అనుకున్నట్టే అవనీకి పని చెప్పినాను. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. అవని, నాకు సాంబార్ ఆలు ఫ్రై కావాలి. సరే స్వప్న, తొందరగా చెయ్యి, సరేనా? సరే. ఏమైందే? ఒక్కదానివి బయట ఏం చేస్తున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నావంటే మళ్ళేమో జరిగినట్టుంది. ఏమైంది? పాపమండి అవని, అవనీని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అవనీకేమైంది? అవనీకేమైలేదు, మన స్వప్నకి దయ్యం పట్టినట్టుంది. అసలేమైందో అర్థమయ్యేటట్టు చెప్పు. స్వప్న ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి అవనీకి కొంచెం కూడా రెస్ట్ లేదు. మన స్వప్న అవనీకి ఊక పనులు చెప్తుంది, బాగా ఇబ్బంది పెడుతుంది. అవని పాపం, స్వప్న ఎన్ని పనులు చెప్పినా చేస్తుంది, కొంచెం కూడా ఎదురు మాట్లాడతలేదు. ఈ రోజు ఏమైందో తెలుసా? ఏమైంది? మన స్వప్న ఆఖరికి అవనితో కాళ్ళు పట్టించుకోవడానికి కూడా రెడీ అయింది. నా కాళ్ళు కొంచెం నొప్పిగా ఉంది, కొంచెం మసాజ్ చెయ్యని అవనికి చెప్పింది. అవని అప్పుడు కూడా స్వప్నని ఏమనలేదు. ఇంకా నేనే అవని మీద కోప్పన్నా. అవని ఏం చెప్పిందో తెలుసా? పాపం స్వప్న కాళ్ళు నొప్పి అంటుంది, ఈ ఇంటి ఆడపిల్లకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి కదా మనమే అనింది. ఎంత మంచి మనసు అండి మన కోడలిది. అవును, మరి స్వప్న అన్ని వేషాలు వేస్తుంటే నువ్వేమనలేవా? ఏమనాలి, దానికి ఎంత చెప్పినా సిగ్గురాదు. ఇంకా ఎక్కువ తిడితే అది ముందనే ఒట్టి మనిషి కాదు కదండి. నాకు కూడా మస్తు కోపం వస్తుంది, కానీ అది ప్రెగ్నెంట్ అని ఓపిక పట్టుకొని ఉన్నా. మళ్ళీ ఇప్పుడు కూడా నేను స్వప్నకు నచ్చిన వంటలని చేసినాను, కానీ నేను చేసిన వంటలు స్వప్నకు నచ్చలేవంట. అందుకు అవనికి మళ్ళీ పని చెప్పింది. అవని చేసిన వంట మాత్రమే తింటా అని పట్టుకొని గుసైంది. అసలు ఈ స్వప్నకి బుద్ధెట్టి చెప్పాలో నాకు అర్థమైతలేదు. స్వప్నకి ఫస్ట్ నుంచి మన కోడలంటే నచ్చదు, అందుకు ఇదే కరెక్ట్ టైం అనికేయింది. అవనిని బాగా ఇబ్బంది పెడుతుంది. ఇట్లే ఉంటే అవని ఆరోగ్యం ఏమైపోతుంది? నువ్వేమి టెన్షన్ పడొద్దు, వీలు చూసుకొని అల్లుడొస్తా అని చెప్పినాడు కదా. అల్లుడొస్తే ఆ స్వప్న ఆటలు సాగవు. ఇంతకు ముందు చాలాసార్లు స్వప్నకి బుద్ధి చెప్పినాడు. మన కూతురికి అల్లుడే కరెక్ట్. అవునండి, మీరు చెప్పింది కరెక్ట్. అల్లుడు తొందర వస్తే బాగుంటది. ఈ అవనికి వంట చేయమని చెప్పి ఇంతసేపు అయింది, ఇంకా పూర్తయిలేదా? ఇప్పటికే లేట్ అయింది. నాకు బాగా ఆకలేస్తుంది. స్వప్న, అమ్మయ్యా వస్తుంది. వంట చేసేది అయిపోయింటది. వంట చేసేది అయిపోయింది. నువ్వు చెప్పినట్టే సాంబార్ ఆలు ఫ్రై చేసినాను. ఇప్పటికే లేట్ అయింది, ఇంక పోయి తిను. ఆడిపోయి తినాలనా? నాకు ఇడికే పెట్టుకొని రా. అయ్యో పాపం, అడిగింది కదా అని కష్టపడి వంట చేస్తే ఆడిపోయి కూడా తినలేదా? మరీ విడ్డూరం కాకపోతే. ఇప్పుడే 9 నెలల ప్రెగ్నెంట్ లాగా చేస్తుంది. అవని పో. స్వప్న, కనీసం నీ పని నువ్వు చేసుకోవాలి. అన్నీ నువ్వు అడిగిన చోటికి తెచ్చి పెడితే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నీకిప్పుడు ఎక్సర్సైజ్ చాలా అవసరం. పొయ్యి నువ్వే పెట్టుకొచ్చుకొని తిను. అంతేలే, నీకు పని చెప్పడానికి నేనెవరు? నా కోసం పని చేయడానికి నువ్వెవరు? అదేంది స్వప్న, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సంబంధం ఎందుకు లేదు? నా పని నేను చేసుకోవాలి, అది నాకు తెలదా? ఎక్సర్సైజ్ నాకు చాలా అవసరం, అది నాకు తెలదా? నువ్వు చెప్తేనే తెలుసు అనుకున్నావా? మరి అలాంటప్పుడు అన్నం పెట్టుకొచ్చుకొని తిను. అట్లా తినేదాన్నే, కానీ నీకు పొద్దున చెప్పినా కదా నాకు ఎడమకాలు బాగా నొప్పిగా ఉంది అని. ఆ నొప్పి ఇంకా అలాగే ఉంది. అదేంది, అత్తయ్య మసాజ్ చేసలేదా? యాదేసలేదు, నేనే వద్దని చెప్పి టాబ్లెట్ వేసుకున్నాను. ఆయన కూడా నొప్పి తగ్గుతలేదు, అందుకే నీకు పని చెప్తున్నా. సరేలే స్వప్న, కాలు నొప్పి ఇంకా తగ్గలేదు అంటున్నావు కదా,
నేను అన్నం ఇడికే పెట్టుకొని వస్తలే. లేకపోతే ఎంత ధైర్యం ఉంటే నా పని నేను చేసుకోవాలని చెప్తుంది. నా లేని కడుపుకి ఎక్సర్సైజ్ చాలా అవసరమంట. పైనుంచి దిగొచ్చింది మరి నాకు నీతులు చెప్పనీక. ఇదిగో స్వప్న, తీసుకో. నీళ్లు ఏవి తెచ్చినావు? కూలా నార్మలా? నీకు కూలు వద్దు, నార్మల్ వద్దు కదా, అందుకు 2 కలిపి తీసుకొచ్చిన. నేను అడగక ముందే పని తప్పించుకునికే ముందు తెచ్చిపెట్టింది. ఇంతకు ముందు అడిగినట్టే మళ్ళీ అడుగుతానికి ఏందేమో పాపం. అయ్యో అవని, నాకు ఈ నీళ్ళొద్దు. అదేంది, ఇంతకు ముందు నువ్వే కదా చెప్పినావు. అది ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. నాకే కూల్ వాటర్ కావాలి. బాగా ఉక్కబోస్తుంది కదా, అందుకు కూల్ వాటర్ అయితే బాగుంటది. ఇప్పుడు ఎక్కడ తిరిగి నాకు పని చెప్పాలి. కూల్ తెస్తే నార్మల్ అంటది, నార్మల్ తెస్తే కూల్ అంటది. ఇంకేం చూస్తున్నావు? పోయి తీసుకురాపో. సరే. ఇదిగో స్వప్న, నువ్వు అడిగినట్టే కూల్ వాటర్ తెచ్చిన. ఇదిగో తీసుకో. నేను పెట్టే ఇబ్బంది దీని ముఖంలో బాగా కనబడుతుంది. దీని వాలకం చూస్తుంటే నేను పెట్టే టార్చర్కి ఇది ఎక్కువ రోజులు ఇంట్లో ఉండేటట్టు లేదు. నేను అనుకున్న పని తొందరనే పూర్తయ్యేటట్టుంది. హలో పల్లవి, ఏంది ఇప్పుడు ఫోన్ చేసినావు? ఆల్రెడీ నిద్రపోయినావా? డిస్టర్బ్ చేసినానా ఏమన్నా? అదేం లేదు పల్లవి, రోజు ఈ టైంకి నిద్రపోయేవాడిని, కానీ అవని ఇంకా వచ్చలేదు. అవని కోసమే వెయిట్ చేస్తున్నా. అవని కోసం వెయిట్ చేయడం ఎందుకు? నువ్వు నిద్రపోవచ్చు కదా. నిద్రపోవచ్చు గాని అవని కొంచెం నీరసంగా ఉంది అని చెప్పింది. ఇప్పుడు ఎట్లా ఉందో కనుక్కుందామని వెయిట్ చేస్తున్నా. అవునా, సరే కిరణ్. ఏమైంది పల్లవి, ఎందుకు వాయిస్ డల్లుగుంది? ఎనీ ప్రాబ్లం? అట్లాంటిదేం లేదు. నాకిడ అసలు నచ్చుతలేదు కిరణ్. మా బావ చేసే పనులకి నాకు మస్తు కోపం వస్తుంది. ఏమైంది? మా అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేసి మేమిద్దరం హ్యాపీగా ఉన్నామని చెప్పినాడు. పల్లవి నన్ను బాగా చూసుకుంటుందని చెప్పినాడు. నాకు మస్తు కోపం వచ్చింది. మా బావని బాగా తిట్టినా నాకీడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. ఇంకా 2 days పల్లవి, నువ్వు ఎలాగో ఇండియాకి వస్తున్నావు కదా, ఈడికొచ్చినాక నీకే లోటు రాకుండా చూసుకుంటా. మనిద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఎలాగో అవని కూడా మన ప్రేమని అర్థం చేసుకేయింది. ఈయన పల్లవితో ఫోన్ మాట్లాడుతున్నాడా? నువ్వు ఎలాగో ఇండియాకి వస్తున్నావు కదా అంటున్నాడు. పల్లవే కదా అమెరికాలో ఉండేది, అదీగాక మనిద్దరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అంటున్నాడు. అవని కూడా మన ప్రేమని అర్థం చేసుకేయింది అంటున్నాడు. అంటే డౌట్ లేదు, ఫోన్లో పల్లవితోనే మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ గురించి మొత్తం నిజం చెప్పినాడు నాకి. మరి పల్లవితో ఫోన్లో మాట్లాడుతున్న విషయం నాకెందుకు చెప్పలేడు? అయితే ఇంతకు ముందు కూడా పల్లవి ఫోన్ చేసింది. నేను ఫోన్ ఆన్సర్ చేసేసరికి మా చుట్టాల అమ్మాయి అని కవర్ చేసినాడు. ఎలాగో నాకు వీళ్ళ ప్రేమ గురించి మొత్తం తెలుసు. ఇంక నాకే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈయన మాటల్ని బట్టి పల్లవి ఇండియాకి వస్తుంది. ఇంకా ఫోన్లు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంకా నేను ఈయన మారుతాడో అని నమ్మకం పెట్టుకుంటే నా అంత మూర్ఖురాలు ఎవరుండరు. సరే పల్లవి, ఫస్ట్ నువ్వు ఇండియాకి వచ్చినాక ప్లాన్ చేద్దాం మొత్తం. సరే కిరణ్. సరే మరి, ఇప్పటికే లేట్ అయింది కదా, ఇంక నిద్రపో. హలో సార్, మీరు మర్చిపోయినట్టున్నారు. నేనిప్పుడు అమెరికాలో ఉన్నా. అవును కదా, ఇప్పుడు ఈడ మార్నింగ్ అయ్యింది. అలవాట్లో పొరపాటు, మర్చిపోయినా. సరే, ఇప్పటికే లేట్ అయింది కదా, ఇంకా నిద్రపో. సరే పల్లవి, బాయ్. బాయ్ కిరణ్. అవును, అవని ఏంది ఇంకొస్తలేదు? ఇంతవరకు ఏం చేస్తుంది? మళ్ళీ స్వప్న ఏమైనా పని చెప్పిందే? ముందే అవని నీరసంగా ఉంది అని చెప్పింది. అసలు ఏం చేస్తుందో పోయి చూడాలి. ఇంట్లో అందరూ నిద్రపోయినట్టున్నారే, మరి అవని ఏడికిపోయింది? అరే ఏమైంది? ఇంకా నిద్రపోయలేవా? అవని ఇంకా వచ్చలేదు రూమ్లోకి. యాడిపోయింది? అదేంది, అవని రూమ్లో లేదా? రూమ్లో ఉంటే నేనెందుకు వస్తా పని లేక? లేదు కాబట్టి అడుగుతున్నా. అసలు ఏమైందంటే నేను చేసిన వంట స్వప్నకు నచ్చలేదు. అవనికి వంట చేయమని చెప్పింది. ఏంది, మళ్ళీ అవనికి పని చెప్పిందా స్వప్న? అవునరా, అయినా అవని తొందరనే వంట చేసింది. స్వప్న కూడా తిని నిద్రపోతుంది. అవని ఈ పాటికి రూమ్లోకి రావాలి కదా, మరి ఆడుకోయినట్టు. ముందే పొద్దునుంచి నీరసంగా ఉంది అని చెప్పింది. కొంపదీసి మళ్ళీ అన్న కళ్ళు తిరిగి పడిపోయిందో ఏంది? ఏమోరా, నువ్వు చెప్తుంటే నాకు కూడా భయమేస్తుంది. ఫస్ట్ ఇల్లంతా వెతుకుదాం. నువ్వు బయటికి పోయి చూడు, నేను ఇంట్లో చూస్తా. సరే అమ్మా. ఈడ కూడా లేదు. బయట మొత్తం ఎతికినా ఎక్కర్లేదు. అరే అమ్మా, అవని కనబడిందే? ఇంట్లో మొత్తం చూసినారా? యాడలేదు. మేడపైన చూసినావా? మేడపైన ఒక్కటి చూసలేను. సరే, నేను పోయి చూస్తలే. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.